హలో వ్యూవర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను డాక్టర్ జాహిదా బేగం, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, హయత్ నగర్. ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ అంశాన్ని చర్చించబోతున్నాను. ఈ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఓన్లీ పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు మాత్రమే కాకుండా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఉపయోగపడే విధంగా నేను ఈరోజు భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు అనే అంశాన్ని చర్చించబోతున్నాను. ఈ భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు అంటే ఓన్లీ మెయిన్ పాయింట్సే చర్చించకుండా మొత్తం ఇంట్రడక్షన్, అసలు ఈ రాజ్యాంగం అనేది స్టెప్ బై స్టెప్ ఎలా ఫామ్ అయ్యింది అనే ఇంట్రడక్షన్ పార్ట్లోనే చాలా డీప్గా డిస్కషన్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఈ భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు అనే టాపిక్ మొత్తం భారత రాజ్యాంగాన్ని కవర్ చేయాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ని కవర్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ టాపిక్ని ఎంచుకోవడం జరిగింది. అయితే ఆలస్యం చేయకుండా మరి మన టాపిక్లోకి వెళ్దాం. ముందుగా అసలు భారత రాజ్యాంగం యొక్క రచన అనేది ఏ రకంగా జరిగింది, దానికి ఎలాంటి పరిస్థితులు దోహదపడ్డాయి అనే అంశాన్ని చర్చించేటప్పుడు రాజ్యాంగ పరిషత్తు భారత రచనకి పూనుకున్నప్పుడు ఆ టైంలో రాజ్యాంగ పరిషత్ యొక్క ముఖ్య లక్ష్యం ఒకటి, భారతదేశంలో ఎదురయ్యే సాంఘిక ఆర్థిక పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగే కొత్త రాజ్యాంగాన్ని నిర్మించడం. అయితే భారతీయ ప్రజాప్రతినిధులతో కూడిన రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలని డిసెంబర్ 1918లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో స్వయం నిర్ణయాధికారం అనే భావనతో ఒక తీర్మానం చేసింది. ఈ సందర్భంగా గాంధీ యంగ్ ఇండియా పత్రికలో స్వరాజ్ అనేది బ్రిటిష్ వారు ఇచ్చే కానుక కాదని, అది భారత ప్రజల స్వయం వ్యక్తీకరణ అని, దీనికి రాజ్యాంగ నిర్మాణ సభ మాత్రమే దేశానికి మరియు ప్రజలకు అవసరాలకు ప్రాతినిధ్యం వహించే రాజ్యాంగం రూపొందిస్తుందని పేర్కొనడం జరిగింది. అయితే ఆ కాలంలో లార్డ్ బిర్కన్ హెడ్, సెక్రటరీ ఆఫ్ ది స్టేట్, ఒక సవాల్ను విసిరారు. ఏంటంటే భారతీయులకు రాజ్యాంగాన్ని తయారు చేసుకునేంత సత్తా ఉందా అని. దానికి భారతీయ జాతీయ కాంగ్రెస్ ఆ సవాలును స్వీకరించి 19 మే 1928న డాక్టర్ ఎంఏ అన్సారీ అధ్యక్షతన బాంబే సమావేశంలో రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 8 మంది సభ్యులతో కూడిన కమిటీ ఒకటి ఫామ్ చేసింది. ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారు అంటే లాలా లజపతి రాయ్, తేజ్ బహదూర్, సుభాష్ చంద్రబోస్, జయకర్, షోయబ్ ఖురేషి, సర్దార్ మంగల్ సింగ్, ఎంఎన్ ఆనీ, సర్ అలీ ఇమ్రాన్, జిఆర్ ప్రధాన్. ఈ కమిటీ 3 నెలల సమయంలోనే అంటే 10 ఆగస్టు 1920 తన నివేదికను సమర్పించింది. ఆ నివేదిక చాలా క్లియర్గా, చాలా అందరి అభిమానాన్ని పొందింది. సో దీనినే నెహ్రూ నివేదిక అంటాం. ఈ నివేదిక రాజ్యాంగ రచనకు తొలి ప్రయత్నంగా చెప్పొచ్చు. అలాగే ప్రస్తుతం మనం ఏదైతే రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నామో దానికి నమూనాగా కూడా ఈ నివేదికని పేర్కొనవచ్చు. అలాగే డిసెంబర్ 29 మరియు 31 ఆ లాహోర్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్య సాధనే లక్ష్యమని ప్రకటించింది. దీంతో జవహర్లాల్ నెహ్రూ 31 డిసెంబర్ 1929న అంటే తెల్లవారితే జనవరి 1, 1930న లాహోర్లో రావి నది తీరాన భారత స్వాతంత్ర త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అదే సమావేశంలో 26 జనవరి 1930ని స్వరాజ్య దినంగా జరపాలని ఈ సమావేశంలోనే విజ్ఞప్తి చేశారు. అయితే తర్వాత ఈ అంశం నేరుగా మధ్యలో కొన్ని మార్పులకు చేర్పులు అవుతూ 1938లో జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశ రాజ్యాంగం ఇతరుల జోక్యం లేకుండా సార్వత్రిక ఓటు హక్కు ద్వారా ఎన్నుకొని రాజ్యాంగ నిర్మాణ సభ ద్వారా రూపొందించాలి అని ప్రతిపాదించారు. 1945లో లార్డ్ వేవల్ భారతీయుల కోసం రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంటే డిసెంబర్ 1945 నుంచి జనవరి 1946 వరకు రాష్ట్ర శాసనసభల ఎన్నికలు జరిగాయి. ఎన్నికైన సభ్యులే రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా ఎన్నుకుంటారని కూడా ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత 1946లో మంత్రిత్రయ రాయబారము అంటే 3 బ్రిటిష్ క్యాబినెట్ మినిస్టర్స్ ఈ భారత రాజ్యాంగ పరిషత్ చర్చలపైన వచ్చినప్పుడు ఆ రాయబారం ఏదైతే ఉందో విఫలమైంది.
దాంట్లో వాళ్ళు విఫలమైన తర్వాత క్యాబినెట్ పథకం అని చెప్పి తనకు తానుగా కొన్ని వర్గాలుగా ఏబిసి అని వర్గాలుగా కుల మత పరంగా విడగొట్టారు. ఏలో మొత్తం హిందువులు, బిలో మొత్తం ముస్లిమ్స్, సిలో మొత్తము అస్సాం లేదా బెంగాల్లో హిందూ ముస్లిం ఎక్కువగా ఉన్న దగ్గర ఈ కుల మతాలు ఎక్కువగా ఈ రకంగా విభజన చేయడం వల్ల చాలా ఘర్షణకు తావుతీసింది. ఇదే అంశంలో ముస్లిం లీగ్ సపరేట్ పాకిస్తాన్ కావాలని చెప్పి పట్టుబట్టింది. అందుకే రాజ్యాంగ పరిషత్ని ముస్లిం లీగ్ బహిష్కరించింది. అయితే ఈ మంత్రిత్రయ రాయబారం ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు, రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య మరియు ఎన్నిక విధానము ఇతర ప్రక్రియలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్తుకు పరోక్ష ఎన్నికలు జూన్, జూలై 1946లో జరిగింది. ఈ ఎన్నికలు నైష్పత్తిక ప్రాతినిధ్యం ఒక ఓటు బదిలీ పద్ధతిపై జరిగింది. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి జవహర్లాల్ నెహ్రూను వేవెల్ ఆహ్వానించారు. 2 సెప్టెంబర్ 1946లో తాత్కాలిక ప్రభుత్వం అనేది ఏర్పాటు అయ్యింది. సో అక్కడి నుంచి రాజ్యాంగ పరిషత్ యొక్క సమావేశాలు మొదలయ్యాయి. 9 డిసెంబర్ 1946లో సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. సో ఈ రకంగా రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనకు ఉపక్రమించే సమయానికి దేశంలో అనేక సమస్యలు నెలకొన్నాయి. సామాజిక కావచ్చు, సాంస్కృతిక కావచ్చు, మత వైషమ్యాలు కావచ్చు. సో వీళ్ళ లక్ష్యం ఒక్కటే కళ్ళ ముందు కనిపించింది. అదేంటంటే భారత సమైక్యత, సమగ్రతను కాబట్టమే మొదటి కర్తవ్యంగా ఏ రకమైన రాజ్యాంగాన్ని అనుసరించాలి, ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటివి, ఏది భారతదేశ పరిస్థితులకు సరిపోతుంది అన్న అంశాలన్నింటినీ క్రోడీకరించి వీళ్ళు రాజ్యాంగాన్ని రచించడానికి మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో రాజ్యాంగ పరిషత్తులు ఆ కాలంలో కూడా రాజ్యాంగ పరిషత్తులో 3 వర్గాల వారు ఉన్నారు. ఒకరు గాంధేయవాదులు, ఒకరు కాంగ్రెస్ సోషలిస్టులు, ముగ్గురు కమ్యూనిస్టు, 3వ వర్గం కమ్యూనిజం. సో ఎవరికి వారే తమ పంతం నెగ్గాలన్న ప్రయత్నంలో గ్రాన్ విన్స్లెట్ లేదా గ్రాన్విల్లే ఆస్టిన్ అనే మహానుభావుడు ఈ భారతీయుల యొక్క ప్రత్యేక లక్షణాలైన సర్వసమ్మతి లేదా సమన్వయం ఈ 2 పద్ధతుల ద్వారానే ఈ 3 వర్గాల వారిని దాటుకొని మరి రాజ్యాంగ పరిషత్ అనేది రాజ్యాంగాన్ని రచించింది అని పేర్కొన్నాడు. సో సర్వసమ్మతి అంటే మెజారిటీ, ఎవరెక్కువ ఒక అంశం పైన ఎవరు ఎక్కువ మంది మెజారిటీ చూపిస్తే ఆ మెజారిటీ ద్వారా అంశాన్ని రాజ్యాంగంలో పొందుపరచడం, దాన్నే కన్సెన్సస్ అంటారు. నెక్స్ట్ రెండవది సమన్వయం. సమన్వయం అంటే అకామిడేషన్. ఏంటంటే ఇది గుణదోషాలన్నీ విచారించి సరైన ఆలోచన ఏదైతుందో దానికి విలువ ఇవ్వడం. సో ఈ సమన్వయ పద్ధతి ద్వారానే మన భారత రాజ్యాంగంలో చాలా అంశాలు అర్ధ సమాఖ్య కావచ్చు, సాధారణ అత్యవసర పరిస్థితులు కావచ్చు, లేదా సమాఖ్య కావచ్చు, ఏకకేంద్ర లక్షణాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సమన్వయం అన్న అంశం ద్వారానే మనము రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. అయితే ఈ గ్రాన్ విల్లెస్ ఆస్టిన్ చెప్పిన ఈ 2 పద్ధతులే కాకుండా రాజ్యాంగ పరిషత్ కి ఇంకొక పద్ధతి కూడా సూచించింది ఎవరు అంటే గోయల్ తన ఉద్దేశం ప్రకారం సర్దుబాటు పద్ధతి కూడా ఎక్కువగా ఉపయోగించుకుంది అని చెప్పారు. అంటే పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి పరిస్థితులకి అప్పటికప్పుడు ఏ విధమైన అంశాలు రాజ్యాంగానికి సహకరిస్తాయి అనే ఉద్దేశంతో ఈ సర్దుబాటు పద్ధతిని కూడా భారత రాజ్యాంగ రచనలో ఎక్కువగా ఉపయోగించుకున్నారు అని చెప్పారు. సో రాజ్యాంగ పరిషత్ ఎక్కువగా ఉపయోగించుకున్న పద్ధతి ఏది అంటే సమన్వయ పద్ధతి, ఆ తర్వాత సర్దుబాటు పద్ధతి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే మూల భావనల విషయంలో, మూల భావనలు అంటే భారత రాజ్యాంగంలో ఎక్కువ ఇంపార్టెంట్ ఏ భావనలు ఉంటాయన్న ఉద్దేశంలో, అంటే మూల భావనలు అంటే సమాఖ్య లక్షణాలు కావచ్చు, బాధ్యతాయుత ప్రభుత్వం కావచ్చు, లౌకికత్వం కావచ్చు, న్యాయస్థానాల స్వతంత్రత కావచ్చు, అలాగే శ్రేయో రాజ్య స్థాపన కావచ్చు. అంటే ఈ మూల భావన విషయాల్లో యునానిమిటీ కూడా సాధించడానికి ఈ పద్ధతులు ఉపయోగపడ్డాయి అని చెప్పొచ్చు. సో రాజ్యాంగ పరిషత్ మొత్తము 12 సమావేశాలు జరిగాయి. మొదటి 11 సమావేశాలు కలిపి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు పట్టింది. అయితే ఇందులో ఎక్కువ కాలం కూడా డ్రాఫ్టింగ్కే సరిపోయింది. ఆ తర్వాత చివరిసారిగా 12వ సమావేశము 24 జనవరి 1950లో జరిగింది.
ఇందులో మొత్తము 299 మంది సభ్యులు, 200 ఉన్న సభ్యుల్లో 284 మంది సభ్యులు కూడా రాజ్యాంగ ప్రతి అంటే డ్రాఫ్ట్ పై సంతకాలు చేశారు. సో దీంతో మొత్తం 12 సమావేశాలను కలుపుకుంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మన రాజ్యాంగ రచనలకు పట్టింది అని చెప్పవచ్చు. సో ఈ 13 డిసెంబర్ ఏదైతే ఉందో 1946న జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాలు, తీర్మానం ప్రవేశపెడితే 26 జనవరి 1947న ఆమోదించారు. దాన్నే మనం ఆబ్జెక్టివ్స్ అండ్ రిజల్యూషన్ అంటాం. దీని ప్రకారమే భారతదేశాన్ని సర్వసత్తాక గణతంత్ర రాజ్యాంగంని రూపొందించే ఆధారంగా ఈ రాజ్యాంగ సభను మనము పేర్కొనవచ్చు. ఈ రకంగా మొత్తము 12 సమావేశాలు జరిగాయి. సో ఈ ముసాయిదా కమిటీ, నెక్స్ట్ చెప్పబోయే అంశం ఏంటంటే ముసాయిదా కమిటీ. ఈ ముసాయిదా కమిటీలో రాజ్యాంగ పరిషత్ 29 ఆగస్ట్ 1947 నాడు ఏర్పాటు చేసుకుంది. ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షులుగా, సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అండ్ గోపాలస్వామి అయ్యంగార్, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, బిఎల్ మిత్తర్, తర్వాత ఆయన స్థానంలో ఎన్ మాధవరావు గారు వచ్చారు, డిపి ఖైతాన్, తర్వాత ఆయన మరణంతో టిటి కృష్ణమాచార్య గారు ఈ ఒక మెంబర్గా ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నారు. అయితే ఈ 7గురులో కూడా అంటే మాధవరావుతో కలిపి అండ్ కృష్ణమాచార్య గారితో కలిపి 8-9 మంది అవుతారు. ఇందులో 2 ప్లేస్లో 2 వచ్చారు కాబట్టి మొత్తం 7గురు కమిటీలో న్యాయశాస్త్రం అంటే లా చదవని ఒకే ఒక సభ్యుడు ఎవరు అంటే కృష్ణమాచార్య గారు. సో ఈ విధంగా ఈ కమిటీ మొత్తము కూడా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మన రాజ్యాంగ రచన కేటాయించింది. కాబట్టి ఈ కమిటీ మొత్తము కూడా అంబేద్కర్ గారి అధ్యక్షతన జరిగింది. కాబట్టి భారత రాజ్యాంగ పిత అని, ఆధునిక మనువు అని మనం అంబేద్కర్ గారిని పేర్కొంటాం. సో 395 నిబంధనలతో 9 డిసెంబర్ 1946 నుండి 26 నవంబర్ 1949 మొత్తము 2 నెలల 18 రోజులు రాజ్యాంగ రచనకు పట్టిందని మళ్ళీ చెప్పుకోవచ్చు. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. అయితే ఈ రాజ్యాంగ పరిషత్ అనేది ఒకవైపు తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరిస్తూనే మరొక వైపు రాజ్యాంగ రచన చేయాల్సి రావడంతో పాటు మన దేశంలో ఉన్న విభిన్న సాంఘిక, మత, ప్రాంతాల వారికి సమంజసమైన భాగస్వామ్యాన్ని కల్పించి రాజ్యాంగం ద్వారా ఏకోన్ముఖులను చేయాలనే భావనే సమయానికంటే కూడా అంశాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చేటట్లు చేసిందని చెప్పొచ్చు. అలాగే మన భారత రాజ్యాంగాన్ని ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో లిఖించారు. ఇంగ్లీష్లో ప్రేమ్ బిహారీ నారాయణ రైస్ అనే పర్సన్ రాశారు. అలాగే ఈ భారత రాజ్యాంగం యొక్క ప్రతి పేజీని కళాత్మకంగా తీర్చిదిద్దింది మాత్రం నందలాల్ బోస్ మరియు శాంతినికేతన్ చిత్రకారులు అని చెప్పొచ్చు. అలాగే భారత రాజ్యాంగానికి 60 లక్షల వ్యయం అయింది. అలాగే 60 దేశాల యొక్క రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు అని చెప్పి కూడా చెప్పొచ్చు. అయితే భారత రాజ్యాంగాన్ని 26 నవంబర్ 1949న ఆమోదించారు. అందుకే 26 నవంబర్ను కాన్స్టిట్యూషనల్ డే అనగా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. 66 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా 26 నవంబర్ 2015న మనము రాజ్యాంగ దినంగా జరుపుకున్నాం. అయితే జనవరి 26, 1950న అమల్లోకి వచ్చింది. ఎందుకు అనగా ఏదైనా ఒక చారిత్రక ప్రాధాన్యం ఉండాలన్న ఉద్దేశంతో 26 జనవరిని సంపూర్ణ స్వరాజ్ దినంగా మనం ఏదైతే ఇంతకుముందు జరుపుకున్నామో ఆ 26 జనవరి అనేది చారిత్రక ప్రాధాన్యత గల రోజు కాబట్టి అదే రోజున భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలి అన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. అయితే రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో రాజ్యాంగ రచనతో పాటుగా కొన్ని సాధారణ చట్టాలను కూడా రూపొందించి ఆమోదించింది. అవేవంటే కామన్వెల్త్ దేశాల సంఘంలో సభ్యత్వం కోసం మే 1949లో అంగీకరించింది. అదే రకంగా 24 జనవరి 1950న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మొదటి భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అదే రకంగా ఇంకొక సాధారణ చట్టం ఏంటి అంటే
1952 సంవత్సరం వరకు కూడా పార్లమెంట్స్కి సంబంధించిన విధులుగా అన్నీ కూడా ఈ రాజ్యాంగ పరిషత్తే నిర్వహించింది. అయితే ఈ రాజ్యాంగ పరిషత్తుకు చిహ్నంగా మనము ఏనుగు ఐరావతం గుర్తును ఉపయోగిస్తాం. ఎందుకంటే ఏనుగు అనేది బలానికి మరియు శక్తికి ప్రతీక కాబట్టి. అదే రకంగా 17 నవంబర్ 1947న మొట్టమొదటి స్పీకర్గా జీవి మౌలాంకర్ గారిని ఎన్నుకుంది రాజ్యాంగ పరిషత్. సో రాజ్యాంగాన్ని ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, రాజ్యాంగాన్ని రచించడానికి రాజ్యాంగ పరిషత్ సమావేశమైనప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహిస్తే, రాజ్యాంగ పరిషత్ యొక్క శాసనసభ సమావేశమైనప్పుడు జీవి మౌలాంకర్ గారు అధ్యక్షత వహించారు అని చెప్పేది గుర్తుపెట్టుకోవాలి. అయితే 26 నవంబర్ 1949 నుంచి ఎప్పుడైతే రాజ్యాంగాన్ని ఆమోదించామో అప్పటి నుంచి కూడా తక్షణమే అమలైన అంశాలు ఏంటి అంటే, 1 పౌరసత్వము, 2 రాష్ట్రపతి ఎన్నిక, 3 స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్, 4 ప్రమాణ స్వీకారము, 5 ప్రొవిన్షియల్ పార్లమెంట్. మిగిలిన అంశాలన్నీ కూడా 26 జనవరి 1950 నుండి అమల్లోకి వచ్చాయి. సో భారత రాజ్యాంగానికి అత్యంత ముఖ్యమైన ఆధారం 1935 భారత ప్రభుత్వ చట్టం. అయితే భారత రాజ్యాంగాన్ని ఎక్కువగా ఈ 1935 భారత ప్రభుత్వ చట్టంని భారత రాజ్యాంగం యొక్క నకలుగా అంటే నమూనాగా భావిస్తారు. ఎందుకంటే ఎక్కువ అంశాలు మనం అందులో నుంచి స్వీకరించాం కాబట్టి. కాకపోతే ఇన్ని రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో, మనము చాలా ఇతర దేశాల నుంచి కూడా మనము అనేక అంశాలు మన రాజ్యాంగానికి తీసుకోవడం జరిగింది. అందులో భారత ప్రభుత్వ చట్టం నుంచే కాకుండా బ్రిటిష్ రాజ్యాంగం నుంచి, అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి, ఆస్ట్రేలియా నుంచి, దక్షిణాఫ్రికా నుంచి మరియు ఐరిష్, జపాన్, కెనడా, జర్మనీ మరియు నార్వే దేశాల నుంచి కూడా మనం రకరకాల అంశాలని అక్కడి నుంచి గ్రహించాము. అయితే ఇన్ని అంశాలను గ్రహించినప్పటికీ, అలాగే 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి అనేక అంశాలను తీసుకున్నప్పటికీ కూడా ఒరిజినల్గా అంటే స్వతహాగా మనము మన రాజ్యాంగంలో కొన్ని అంశాలను ఏర్పాటు చేసుకున్నాము. అవి ఏంటి అంటే, రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజకగణం, దాన్నే మనము ఎలక్టోరల్ కాలేజ్ అంటాం. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ, అలాగే అఖిల భారత సర్వీసులు, అలాగే అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక హక్కులు, అలాగే రక్షిత వ్యవస్థ, ఆర్థిక సంఘము, ఇంకొకటి భాషా సంఘాలకు సంబంధించిన ప్రత్యేక అంశాలు. ఇవన్నీ కూడా ఒరిజినల్ ఫీచర్స్ ఆఫ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనది ఒరిజినల్గా ఎందుకు తీసుకున్నామంటే, చాలా అంశాలు కూడా మనకు అందుబాటులోకి రావడానికి, ప్లస్ అన్ని రకాలుగా మనము అన్ని దేశాల నుంచి గ్రహించినప్పటికీ, ఎందుకంటే విభిన్న రకాలైన జాతుల వారు, లేకపోతే కులాల వారు, మతాల వారు అనేక సమస్యల నుంచి కూడా భావితరాలు స్ఫూర్తిగా తీసుకునే భారత రాజ్యాంగాన్ని రచించాలి అన్న ఉద్దేశంతో సమగ్రంగా వివిధ దేశాల నుంచి, ఇంతకుముందు రూపొందించిన చట్టాల నుంచి, అలాగే కొన్ని స్వతహాగా కూడా రూపొందించుకొని మన భారత రాజ్యాంగాన్ని ఒక విశిష్టమైన గ్రంథంగా, పవిత్రమైన గ్రంథంగా మార్చడానికి అహర్నిశలు కృషి చేసిన అంబేద్కర్ గారిని అందుకే ఆధునిక మనువు అని మరియు రాజ్యాంగ పిత అని కూడా మనము కీర్తిస్తుంటాం. అయితే ఇప్పుడు మన ముఖ్యమైన అంశం ఏదైతే ఉందో, భారత రాజ్యాంగం యొక్క ముఖ్య విశిష్ట లక్షణాలు అంటే చాలా రకాలుగా ఉండొచ్చు. బట్ కొన్ని మెయిన్ పార్ట్స్ ఏంటంటే, మొత్తం ఈ విశిష్ట లక్షణాల్లోనే మొత్తం 395 ప్రకరణలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఇక్కడ ఏవేవి మేజర్ పాయింట్స్ ఉన్నాయో మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాము. అందులో మొదటిది సుదీర్ఘమైన అతిపెద్ద లిఖిత రాజ్యాంగము. ఎందుకంటే సుదీర్ఘమైన అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఎందుకు అని అంటున్నాము అనంటే, దాదాపు 403 పేజీలతో కూడింది మన భారత రాజ్యాంగము. 403 పేజీలతోటి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల రచనా కాలం పట్టింది. కాబట్టి ప్రపంచంలో ఏ రాజ్యాంగానికి కూడా ఇంత సమయం కానీ, ఇన్ని రకాల పేజీలతో కూడిన గ్రంథాన్ని కానీ తయారు చేయలేదు. కాబట్టి ఉన్న అన్ని అతిపెద్ద లిఖిత రాజ్యాంగంలోకెల్లా మొదటిది మన దేశం అయితే, రెండవది కెనడా 2 సంవత్సరాల 6 నెలలు పట్టింది కాలం.
సో మన దానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది కాబట్టి అది కూడా 403 పేజీలతో 395 ప్రకరణలు, 8 షెడ్యూల్స్, 22 భాగాలుగా మొత్తం మనము మన భారతదేశ కాన్స్టిట్యూషన్ని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మనకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే ఎప్పటి వరకు ఏదైనా కానీ మనము 1950 జనవరి 26 నుంచి ఇప్పటి వరకు చాలా అంశాలు కొత్తవి చేర్చాము, సవరించుకున్నాము, అన్నీ కలిపి కొత్త కొత్త ప్రకరణలు కూడా చేర్చుకున్నాము. కాబట్టి మనము సంఖ్యాయుతంగా మొత్తం సంఖ్యలో అని చెప్పి ఈ రెండిట్లో మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో కన్ఫ్యూజన్ కాకుండా వినండి. ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక కొత్త ప్రకరణని రాజ్యాంగంలో పొందుపరిచినప్పుడు వాటికి ఆంగ్ల అక్షరాలైన ABCD ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్తి హక్కు ఆర్టికల్ 31 నుంచి తొలగించారు. 31 నుంచి తొలగించినప్పుడు మొత్తం ఆర్టికల్ 31నే తొలగించలేదు. ఎందుకంటే 31 నుంచి తొలగించిన అంశాలను ఏదైతే ఆర్టికల్ తొలగిస్తామో దాన్ని అక్కడనే పెడతాం, కానీ మొత్తానికి తీసివేయం. కాకపోతే దానికి అదనంగా ABC అని చెప్పి జాయిన్ చేస్తాం. అంటే 31A, 31B, 31C అలాగే జాయిన్ చేసుకుంటూ వెళ్తాం. అయితే ఈ రకంగా కొత్తవి చేర్చడం, పాతవి తీసేయడము వల్ల మొత్తము ప్రకరణల సంఖ్య 395 అలాగే ఉంటుంది. దాన్నే మనము నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అంటాం. అయితే సంఖ్యాయుతంగా అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేర్చిన ఈ ఆస్తి హక్కు 300Aలో చేర్చాము, మళ్ళీ కొన్ని అంశాలు నిర్బంధ ఉచిత విద్య అనేది చేర్చాము. ఈ రకంగా కొత్త ప్రకరణలు వచ్చాయి కాబట్టి వాటన్నిటిని ఈ ABCDలను కూడా కలుపుకుంటే టోటల్ ఆర్టికల్స్ మనకి 464 ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే. సో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 ప్రకరణలు, 8 షెడ్యూల్స్, 22 భాగాలు ఉంటే ఇప్పుడు ప్రస్తుతము 464 ప్రకరణలు, 12 షెడ్యూల్స్, 25 భాగాలు మరియు 5 అనుబంధాలు, వాటిని అపెండిక్స్ అంటాము, 5 భాగాలతో కూడి ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే మరి ఎందుకు ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రాయాల్సినంత అవసరం వచ్చింది? అదే అమెరికా రాజ్యాంగం తీసుకుంటే అతి చిన్న రాజ్యాంగము, 7 ఆర్టికల్స్ తోటి ఒక్కటే పేజీలో రాయగలిగారు. మరి భారతదేశానికి ఇంత పెద్ద రాజ్యాంగం రచించాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే అప్పుడు కారణాలు దాంట్లో ఏమున్నాయి అని అంటే ఈ రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వ అంశాలతో పాటుగా ABCD అని వర్గీకరించిన రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అన్ని అంశాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క అంశాలను కూడా విపులంగా పెట్టడం జరిగింది. అలాగే విభిన్న మతాలు, భాషలు, తెగలు, అల్పసంఖ్యాక వర్గాల వారి వెనుకబడ్డ ప్రాంతాలను గురించి కూడా కొన్ని అంశాలను ఇందులో తెలియజేశారు. అలాగే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు చేర్చడమే కాక వాటి పరిమితులను కూడా కూలంకుషంగా వివరించారు. అలాగే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఆర్థిక, ఇంకా సాంఘిక లేదా పరిపాలన సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా సవివరంగా పొందుపరచడం జరిగింది. అలాగే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేయడం, అంటే ఇప్పటివరకు 100కు పైగా సవరణలు జరిగాయి. కొన్ని ప్రకరణలు తీసివేయడము, మరికొన్ని ప్రకరణలు చేర్చడము, షెడ్యూల్స్ని తీసివేసి చేర్చడము, మార్పు చేయడము, మరియు భారత రాజ్యాంగ రచనా కాలంలో రాజకీయ అనుభవం అప్పటి ప్రజల్లో తక్కువగా ఉన్నందున ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ ఈ భారత స్వాతంత్రాన్ని కోల్పోకుండా భావితరానికి అందించడానికి అన్ని అంశాలను లిఖితపూర్వకంగా నమోదు చేయడం ద్వారా అతిపెద్ద గ్రంథంగా మారిందని కూడా మనము చెప్పవచ్చు. అలాగే రెండవ విశిష్ట లక్షణము ప్రవేశిక. ప్రవేశికనే ముందు మాట అని, రాజ్యాంగానికి ప్రాణం అని, ఆత్మ వంటిదని అంబేద్కర్ గారు పేర్కొన్నారు. అలాగే ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని కూడా కేశవానంద భారతి కేసులో తీర్పు వచ్చింది. అయితే ఈ ప్రవేశిక అంటే ఏంటి అంటే భారత రాజ్యాంగ మూలతత్వాన్ని ప్రవేశిక ద్వారా తెలుసుకోవచ్చు. నెహ్రూ ప్రవేశపెట్టిన రాజ్యాంగ లక్ష్యాలు, తీర్మానాలు, ఆశయాలనే తీర్మానం ఏదైతే ఉందో అది 22 జనవరి 1947న రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించి ఈ పీఠిక లేదా ప్రవేశికగా స్వీకరించడం జరిగింది. సో రాజ్యాంగ ప్రవేశిక ఆధారంగానే భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. అదేవిధంగా ప్రవేశిక ఏదైతే ఉందో భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి ఒక దిక్సూచి లాంటిదిగా చెప్పొచ్చు. రాజ్యాంగ ప్రవేశికను రూపొందించడంలో అమెరికా,
రష్యా, ఫ్రెంచ్ విప్లవాలను కూడా మనము స్ఫూర్తిగా తీసుకున్నాము. ఎందుకంటే అమెరికా నుంచి లిఖిత రాజ్యాంగము మరియు ప్రాథమిక హక్కులు, రష్యా నుంచి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, మరియు ఫ్రెంచ్ విప్లవం నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఇవన్నీ కూడా మన ప్రియాంబుల్లో మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అని ఈ అంశాలన్నింటిని కూడా వాటి నుంచి స్ఫూర్తిదాయకంగా తీసుకున్నాం. అదేవిధంగా స్వరణ్ సింగ్ కమిటీ వేయడం ద్వారా ఒకే ఒక్క సవరణ ఈ ప్రవేశికకు జరిగింది. అదేంటంటే 42వ రాజ్యాంగ సవరణ. అది 1976లో జరిగింది. దాని ద్వారా ఈ ప్రవేశికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చారు. దీనితో మొత్తం ఇప్పుడు మనం భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర మీన్స్ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ కంట్రీగా మనము పేర్కొనవచ్చు. దాంతోపాటు జాతీయ ఐక్యత, సమగ్రత అంటే యూనిటీ, ఇంటిగ్రిటీ అనే పదాలను కూడా ఇందులో మనము చేర్చుకోవచ్చు. అయితే ఈ మొత్తము ప్రవేశికను ఒకసారి మనం చూసినట్లయితే ఇందులో 4 భాగాలు కనిపిస్తాయి మనకు. ఫస్ట్ ఒకటి అధికారానికి మూలం. ఈ అధికారానికి ఎవరు మూలము అని అంటే ఫస్ట్ లైన్లోనే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. అంటే మాకు ప్రజల చేత ఎన్నుకోబడి, ప్రజల చేత మేము ఎవరైతే ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల చేత ప్రభుత్వాన్ని నడుపుకొని మాకు మేమే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీని మేమే సమర్పించుకుంటున్నాము అనే పదం కూడా ఇందులో మనకు ఒక భాగంగా కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వ అధికారం అంటే సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య దేశాలు, ఈ పదాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మనము ఇందులో చూడవచ్చు. అలాగే రాజకీయ వ్యవస్థ, సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం, ఇవేవైతే ఉన్నాయో ఆ అంశాలను కూడా మనము ఈ ప్రవేశికలోనే చూడవచ్చు. అలాగే వీటితో పాటు ఇందులోనే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఐక్యత, సమగ్రత. ఐక్యత, సమగ్రత ఏంటి అంటే ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాలు విడిపోకుండా ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సమగ్రత అనే పదాన్ని వేర్పాటు వాద భావనను ఖండించడానికి తీసుకురావడం అనేది జరిగింది. సో ఇది ఆల్రెడీ మనము సామ్యవాద అంటే సావరిన్ అంటే మనకు పదాలు తెలుసు. సర్వస్వతంత్రమైనది అంటే బహిర్గతంగా కావచ్చు, అంతర్గతంగా కావచ్చు. బహిర్గతంగా ఎవరి ఆదేశాలను మనము పాటించాల్సిన అవసరం లేదు. మన దేశం అంతర్గతంగా మనకు మనమే సుప్రీం పవర్ అని చెప్పుకోవడానికి సార్వభౌమ అనే పదాన్ని ఉపయోగిస్తాం. అలాగే సామ్యవాద అంటే ఆర్థిక న్యాయాన్ని, సమానత్వాన్ని సాధించి వనరులను సామాజిక ప్రయోజనాలకు వినియోగించడాన్నే సామ్యవాదం అంటాం. ఈ సామ్యవాదం అనే పదాన్ని మనము 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే ప్రవేశికలో చేర్చాము. అలాగే లౌకిక, ఈ పదాన్ని కూడా మనము 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే ప్రవేశికలో చేర్చాము. లౌకిక అంటే మత ప్రమేయం లేని రాజ్యం, అంటే అధికార మతం అంటూ ఏది లేదు, అన్ని మతాలు సమానమే అని చెప్పడం. అదే రకంగా ప్రజాస్వామ్యం అంటే వయోజన ఓటు ద్వారా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. అంటే ఇందులో ప్రజలే పాలకులు, ప్రజలే పాలితులు అని కూడా మనం చెప్పవచ్చు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కూడా మనము భారతదేశాన్ని పేర్కొనవచ్చు. అలాగే గణతంత్ర అంటే రాజ్యాంగం అమల్లో వచ్చినప్పటి నుంచి కూడా ఈ గణతంత్ర విధానం అనేది అమల్లోనే ఉంది. సర్వోన్నత అధికారం అంతా కూడా ప్రజలు ఎన్నుకోబడే ప్రజాప్రతినిధుల ఎందు ఉంటుంది అని చెప్పేదే గణతంత్ర అనే పదానికి అర్థం అని చెప్పవచ్చు. అయితే ఇంకొక పార్ట్ ఇందులో లాస్ట్లో ఏం పేర్కొన్నారంటే చట్టాన్ని అమల్లో తీసుకొచ్చిన తేదీ, అంటే చట్టపరంగా రాజ్యాంగాన్ని ఏ తేదీన అమల్లో తీసుకొచ్చామనేది కూడా మన ప్రవేశికలో ఉంటుంది. 26 నవంబర్ 1949న చట్టపరంగా ఆమోదించాము అని చెప్పి కూడా చెప్పవచ్చు. కాకపోతే అమలు పరిచింది మాత్రం 26 జనవరి 1950. అప్పటి నుంచి కూడా 26 జనవరిని మనము రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నామని కూడా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ టాపిక్ మనది దృఢ అదృఢ రాజ్యాంగం. సో నెక్స్ట్ విశిష్ట లక్షణాల్లో దృఢ అదృఢ లక్షణాలు ఏంటి అని అంటే మనము భారత రాజ్యాంగాన్ని సవరించడానికి వీల్లేం, అంటే సవరణ పద్ధతిని ఆధారంగా చేసుకొని భారత రాజ్యాంగం యొక్క మరో లక్షణం దృఢ అదృఢ అని చెప్పి విభజించవచ్చు. అయితే రాజ్యాంగంలో
20వ భాగంలో ఒకే ఒక్క ప్రకరణ అయిన ఆర్టికల్ 368లో రాజ్యాంగ సవరణ పద్ధతిని వివరించారు. దానికి పార్లమెంట్ అంటే రాజ్యాంగ సవరణ పద్ధతి ఏ రకంగా ఉండాలి, దానికి పార్లమెంట్ అనుసరించాల్సిన ప్రక్రియ ఏ రకంగా ఉంటుందో క్లియర్గా 3 విధానాల్లో చెప్పారు. అందులో మొదటి విధానం ఏంటిది అంటే సాధారణ మెజారిటీ అంటే సింపుల్ మెజారిటీ. అంటే చాలా వరకు ఈజీగా ఆమోదం అంటే సవరించడానికి అవకాశం ఉన్నది. ఏంటి అంటే ఒకటి పౌరసత్వంలో మార్పులు కావచ్చు, కొత్త రాష్ట్రాల ఏర్పాటు కావచ్చు, లేదా భాషాపరమైన అంశాలు కావచ్చు, పార్లమెంట్ అంశాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అంశాలు కావచ్చు. ఈ సింపుల్ మెజారిటీ తోటి సవరించవచ్చు. 2 ప్రత్యేక మెజారిటీ. ప్రత్యేక మెజారిటీ అనంటే ఏకపక్ష మెజారిటీ, స్పెషల్ మెజారిటీ. ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, ఫండమెంటల్ డ్యూటీస్ కావచ్చు, 2/3 మెజారిటీ తోటి కంపల్సరీగా ఈ ఆమోదింపు పొందాల్సి ఉంటుంది. ఇది అంత సింపుల్ కాదు, అంత కష్టతరమైనది కాదు. కాబట్టి ఈ స్పెషల్ మెజారిటీ అనేది ఇటు దృఢాకి అటు అదృఢాకి రెండింటికి వర్తిస్తుంది. ఇంకా మూడవది కొంచెం కష్టసాధ్యము మరియు దృఢమైనదిగా సమాఖ్య ప్రభుత్వానికి ప్రతీక అయిన దృఢ రాజ్యాంగంగా చెప్పుకునబడేది ఏంటి అంటే ద్విపక్ష లేదా రాష్ట్ర శాసనసభలు. అందులో కూడా సగానికి పైగా రాష్ట్ర శాసనసభలు స్పెషల్ మెజారిటీ తోటి ఆమోదించాల్సి ఉంటుంది. సో ఇవి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే రాష్ట్రపతి ఎన్నిక విధానం కావచ్చు, లేదా కేంద్ర కార్యనిర్వహణ ఏదైనా విషయాలు కావచ్చు, లేదా వస్తు సేవలు కావచ్చు, లేదా సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశాలు కావచ్చు. వీటన్నిటినీ కూడా మనం కంపల్సరీగా స్పెషల్ మెజారిటీతో పాటు సగానికి పైగా రాష్ట్రాల అనుమతి ఉంటేనే మనం ఆమోదించగలుగుతాము. అదేవిధంగా నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానము. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానము అనంటే ఇందులో పార్లమెంటరీ విధానాన్ని మనము వెస్ట్ మినిస్టర్ విధానం అంటే ఇంగ్లీష్ వాళ్ళు మనకు పరిపాలించిన ఆంగ్లేయులు వలస విధానంలో మనం నేర్చుకున్నాము, వాళ్ళని అనుసరించింది అండ్ వాళ్ళ నుంచి మనం తీసుకున్నది ఏంటి అని అంటే ఈ పార్లమెంటరీ తరహా విధానము లేదా వెస్ట్ మినిస్టర్ విధానం. వెస్ట్ మినిస్టర్ అంటే ఇంగ్లాండ్లో ఒక ప్లేస్ పేరు. దాని నుంచి అక్కడి నుంచి ఆ పేరును అలాగే మనం తీసుకోవడం జరిగింది. అయితే ఈ పార్లమెంట్ పద్ధతిలో ఏంటంటే అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామమాత్రంగా ఉంటారు. వేరే ప్రధానమంత్రి ఎలా అయితే వాస్తవ కార్యనిర్వహణాధికారిగా ఉంటారు. అంటే ఒకళ్ళు నామమాత్ర కార్యనిర్వహణాధికారిగా, ఒకళ్ళు వాస్తవ కార్యనిర్వహణాధికారిగా పార్లమెంటరీ వ్యవస్థలో ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా చూసినట్లయితే కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్. నామమాత్రంగా ఉంటే కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వాస్తవ కార్యనిర్వహణ అధిపతులుగా ఉండడం జరుగుతుంది అని చెప్పవచ్చు. ఈ రకంగా మనము పార్లమెంటరీ వ్యవస్థని తీసుకున్నాం. అదే రకంగా ఇంకొక విశిష్ట లక్షణం ఏంటి అంటే సమాఖ్య, బలమైన కేంద్రం గల సమాఖ్య రాజ్యము. అయితే ఈ అంశం చర్చించేటప్పుడు చాలా వరకు అసలు సమాఖ్య రాజ్యం అంటే ఏంటి, భారతదేశం సమాఖ్య రాజ్యమా లేకపోతే ఏకకేంద్ర రాజ్యమా అనే అంశాలు మనకు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా కానీ రాజ్యాంగంలో సమాఖ్య అన్న పదము లేదు, ఏకకేంద్ర అన్న పదము లేదు. కాకపోతే రాజ్యాంగం ప్రకారం మనం ఏంటి అంటే మన భారత రాజ్యాంగం కొన్ని సమాఖ్య లక్షణాలను అడాప్ట్ చేసుకుంది, కొన్ని ఏకకేంద్ర లక్షణాలను అడాప్ట్ చేసుకుంది. సమాఖ్య లక్షణాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద్వంద్వ ప్రభుత్వము, అధికారాల విభజన, లిఖిత మరియు దృఢ రాజ్యాంగము, అలాగే స్వతంత్ర న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ ఆధిక్యత, ద్విసభా విధానం. ఇవన్నీ కూడా భారతదేశం అనుసరిస్తున్న సమాఖ్య లక్షణాలు. వీటితో పాటు ఏకకేంద్ర లక్షణాలు ఏంటి అని అంటే ఏక పౌరసత్వం, ఏకరాజ్యాంగం, ఏకీకృత న్యాయ వ్యవస్థ, అత్యవసర అధికారాలు, రాష్ట్రపతి పాలన, ఒకే ఎన్నికల సంఘము, ఆర్థిక సంఘము, అఖిల భారత సర్వీసులు, కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువగా అధికారం ఉండడము, గవర్నర్ యొక్క నియామకము. ఇవన్నీ కూడా ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణాలు. భారతదేశం ఈ విషయంలో ఇటు పూర్తిగా సమాఖ్య కాదు, పూర్తిగా ఏకకేంద్రము కాదు. కాకపోతే మన రాజ్యాంగం ప్రకారము ఏకకేంద్రానికే చాలా అంశాలు ఏకకేంద్రానికి సంబంధించినవి కాబట్టి బలమైన కేంద్ర ప్రభుత్వం గల సమాఖ్య రాజ్యము. దాన్నే క్వాసీ ఫెడరల్ అనగా అర్ధ సమాఖ్యగా మనము చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనము సమాఖ్య గురించి అర్ధ సమాఖ్యగా మనం చెప్తాము. అదేవిధంగా
ఆ తర్వాత ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటి అని అంటే ఏకపౌరసత్వం. ఏకపౌరసత్వం అనగా సింగిల్ సిటిజన్షిప్. ఈ సింగిల్ సిటిజన్షిప్లో సాధారణంగా ఒక సమాఖ్య రాజ్యంలో ద్విపౌరసత్వం ఉంటుంది. మొత్తం సమాఖ్య అనుకుంటే ద్విపౌరసత్వం అంటే కంపల్సరీగా 2 పౌరసత్వాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనము మన భారత రాజ్యాంగంలో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ప్రకటించాం. ఎక్కడ కూడా మనము సింగిల్ సిటిజన్షిప్ అని చెప్పి ఎక్కడ రాయలేదు. కాకపోతే సమాఖ్య రాజ్యానికి సంబంధించి మనది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఒకటి అన్నప్పటికీ సపరేట్గా రాష్ట్ర పౌరసత్వం, కేంద్ర పౌరసత్వం అని చెప్పి లేదు. మనకున్నది ఒకటి ఏక పౌరసత్వంగా చేర్చారు. అయితే అసలు పౌరసత్వం అంటే ఏంటి అంటే ఒక వ్యక్తిని ఒక దేశ పౌరుడుగా చట్టబద్ధంగా గుర్తించటాన్నే పౌరసత్వం అని అంటాం. మనం భారతీయులం, నేను ఇండియన్ అని ఒక వ్యక్తిని ఒక దేశ పౌరుడుగా గుర్తించడం. అదే భారతదేశంలో ఏక పౌరసత్వం మాత్రమే ఉంటుంది. ఏక పౌరసత్వం అంటే ఓన్లీ భారతదేశ పౌరసత్వం, అదే ఇండియన్. అదే అమెరికా, స్విట్జర్లాండ్లలో చూసినట్లయితే ద్విపౌరసత్వం ఉంటుంది. అంటే వాళ్ళకి రాష్ట్రంలో పౌరసత్వం ఒకటి, దేశంలో పౌరసత్వం ఒకటి. ఎందుకంటే అవి ఫుల్గా సమాఖ్య రూపాన్ని కలిగి ఉంటాయి కాబట్టి. సో మన దగ్గర ఏక పౌరసత్వం కాబట్టి అది కూడా రెండవ భాగంలో 5 నుంచి 11 ప్రకరణలు ఈ పౌరసత్వాన్ని గురించి, సిటిజన్షిప్ గురించి వివరిస్తాయి. సో పౌరసత్వం అనే అంశం కూడా కేంద్ర జాబితాలో ఉంటుంది. సో కేంద్ర జాబితాలపై అన్ని అంశాలను కేంద్రం సవరిస్తుంది, కేంద్రానికి అధికారం ఉంటుందని కూడా ఇక్కడ మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే మన దేశంలో స్టార్టింగ్ నుంచి కూడా పౌరులను 2 రకాలుగా వర్గీకరించారు. పౌరులు అంటే రాజకీయ హక్కులు ఉన్నవాళ్ళు, ఇంకొక వర్గం విదేశీయులు అంటే ఎలాంటి హక్కులు లేని వాళ్ళు. కాకపోతే వీళ్ళకి మానవత్వంతో, హ్యూమానిటీ తోటి కొన్ని పౌర హక్కులు ఉంటాయి. అదే పౌరులకు రాజకీయ హక్కులు ఉంటాయి. పౌరులు అయితే ఆ రాజకీయ హక్కులు అంటే ఓటు హక్కు కావచ్చు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కావచ్చు, లేదా ప్రభుత్వ పదవులను పొందే హక్కు కావచ్చు, లేదా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కావచ్చు. ఇవి పౌరులకు మాత్రమే ఉంటాయి, విదేశీయులకి ఉండవు, అర్థం చేసుకోవాలి. అలాగే భారత రాజ్యాంగం దేశ పౌరసత్వానికి సంబంధించి అప్పటి వరకు, అంటే రాజ్యాంగం రూపొందించిన దగ్గర నుంచి అప్పటి వరకు కూడా శాశ్వత చట్టాన్ని రూపొందించలేదు. కానీ 1955లో పౌరసత్వ చట్టం అనేది ఒకటి వచ్చి దాంట్లో ఏమని ఇచ్చారు అని అంటే పౌరులు కొన్ని అంటే ఎవరెవరిని పౌరసత్వం యొక్క వర్గాలను చేశారు. ఏ రకంగా అంటే పౌరసత్వం అనేది ఒకటి జన్మతః రావడం. జన్మతః అంటే సిటిజన్షిప్ బై బర్త్. జనవరి 26, 1950 తర్వాత ఎవరైతే ఇండియాలో పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా జన్మతః పౌరసత్వం వస్తుంది. దీన్ని జెస్సోలి అంటారు, లాటిన్ వర్డ్. సో ఇంకొకటి రెండోది ఏంటి అంటే వారసత్వంగా వచ్చే పౌరసత్వం, సిటిజన్షిప్ బై డిసెంట్. 26 జనవరి 1950 తర్వాత విదేశాల్లో జన్మించిన వ్యక్తి యొక్క పేరెంట్స్ ఎవరో ఒకరు ఆ వ్యక్తి జన్మించిన సమయానికి భారతీయ పౌరుడైతే చాలు, దాన్నే సంక్యూనియస్ అని అంటారు. అదే రకంగా మూడవది నమోదు ద్వారా పౌరసత్వం, సిటిజన్షిప్ బై రిజిస్ట్రేషన్. దీనికి కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే 7 సంవత్సరాల వరకు ఇండియాలో ఉంటే నివాసం ఉన్నట్టు నిరూపించుకొని ఆ దరఖాస్తు చేసుకుంటే రిజిస్ట్రేషన్ ద్వారా కూడా పౌరసత్వం పొందే అవకాశం ఉంది. ఇంకొకటి సహజీకృత పౌరసత్వం, దీన్ని సిటిజన్షిప్ బై న్యాచురలైజేషన్ అంటారు. ఎవరైనా విదేశీయులు ఆ విదేశీయుల యొక్క పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదిలేసుకొని భారతదేశం పైన అభిమానంతో మేము ఈ దేశంలో ఉండాలనుకుంటున్నామని దరఖాస్తు చేసుకుంటే సహజీకృత న్యాచురలైజేషన్ ద్వారా వాళ్ళకి పౌరసత్వం ఇవ్వబడుతుంది. అయితే కొన్ని రేర్ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మదర్ తెరిసా కానీ, తస్లిమా నస్రిన్ కానీ, అలాంటి కొన్ని కేసెస్లో అంటే అలాంటి విషయాల్లో ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది అని చెప్పొచ్చు. అలాగే లాస్ట్ ఏంటంటే విలీనం చేసుకునే భూభాగం ద్వారా పౌరసత్వం, అంటే సిటిజన్షిప్ బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. కొన్ని భూభాగాలను దేశం స్వాధీనం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అందులో ఉండే ప్రజలందరూ కూడా మన పౌరసత్వంలోకి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1954లో పాండిచ్చేరి, 1961లో గోవా, 1975లో సిక్కిం, ఈ రకంగా విలీనం ద్వారా మనము పౌరసత్వంలోకి మన భారత పౌరసత్వంలోకి వచ్చిన వాళ్ళే. అయితే ఈ భారత పౌరసత్వ చట్టం 1955 కాకుండా తర్వాత 2005
తర్వాత పౌరసత్వ సవరణ బిల్ అనేది 2016లో కూడా రావడం జరిగింది. ఆ రకమైన మార్పులు వచ్చాయి. అయితే ఈ ప్రక్రియ పౌరసత్వం అనే ప్రక్రియ చెప్పినప్పుడు మెయిన్గా ఇక్కడ మనము ఎన్ఆర్సీ గురించి కూడా చెప్పుకోవాలి. ఒక 2 లైన్లు ఏంటంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఈ నేషనల్ రిజిస్టర్స్ ఆఫ్ సిటిజన్స్ అనేది ఏంటంటే స్వాతంత్రానంతరము 1951లో మొదటిసారిగా జాతీయ పౌరసత్వ నమోదు జాబితాలను రూపొందించారు. అక్రమ వలసదారుల సమస్య కారణంగా 1951 తర్వాత దేశంలోనే మొదటిసారిగా పౌరసత్వ నమోదులో మార్పులు జరుగుతున్న రాష్ట్రం అస్సాం. ఎందుకంటే అక్రమ వలసల కారణంగా దాఖలైన అనేక పిటిషన్లను అస్సాంలో చాలా వరకు గొడవలు స్టార్ట్ అయినాయి ఈ అక్రమ వలసల ద్వారా. సో అక్కడ అక్రమ వలసల కారణంగా ఏర్పాటైన ఏదైతే పిటిషన్స్ ఉన్నాయో విచారించిన సుప్రీంకోర్టు ఏమన్నదంటే 24 మార్చి అర్ధరాత్రి 1971న 71ని ప్రాతిపదికగా చేసుకొని పౌరుల వివరాలు నమోదు చేయాలని 17 డిసెంబర్ 2014న ఆదేశించింది. సో మే 2015న పౌరసత్వ నమోదు ప్రక్రియ అనేది మొదలైంది. ఆ పౌరసత్వ నమోదు ప్రక్రియ మొదలవ్వడము, జూలై 2018న కొత్త జాబితా రావడం, అందులో ఒక్క అస్సాంలోనే 40 లక్షలకు పైగా వివరాలు గల్లంతు కావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఇప్పటికీ కూడా ఈ అంశం అనేది ఇంకా నడుస్తుంది కాబట్టి దాని నుంచి ఎక్కువగా మనం మాట్లాడుకోవడానికి ఇక్కడ ఆస్కారం లేదు. కాబట్టి ఏక పౌరసత్వము అనేది భారతదేశం యొక్క పౌరసత్వ విధానం అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకున్న భారతదేశానికి మాత్రమే ఉన్న ప్రపంచంలో ఏ దేశానికి లేని విశిష్ట లక్షణం ఏంటి అంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఈ స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే నిష్పాక్షికంగా తీర్పులు చెప్పడానికి, ఎలాంటి ఒత్తిడులకు కానీ ఎలాంటి బెదిరింపులకు కానీ లొంగకుండా ప్రాథమిక హక్కులను రాజ్యాంగ పరిరక్షణ చేయడం కోసము స్వతంత్ర న్యాయ వ్యవస్థను నెలకొల్పారు. ఈ స్వతంత్ర న్యాయ వ్యవస్థ ద్వారా ఏంటి అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, కింది కోర్టులు ఏవైతే ఉన్నాయో సమగ్రంగా నిష్పక్షపాతంగా ఈ ప్రాథమిక హక్కుల రక్షణ కోసం కానీ ఏమన్నా పిటిషన్స్ ఉంటే, లేకపోతే ప్రభుత్వాలు ఏవైతే ప్రజలకు కానీ ప్రాథమిక హక్కులకు కానీ వ్యతిరేకంగా ఏమైనా శాసనాలు జారీ చేసినప్పుడు కంపల్సరిగా ఆర్టికల్ 332 అండ్ ఆర్టికల్ 32 ద్వారా కంపల్సరిగా సుప్రీంకోర్టు, హైకోర్టులు ఆ కేసులను స్వీకరిస్తాయి అని చెప్పి కూడా చెప్పొచ్చు. సో ఈ స్వతంత్ర న్యాయ వ్యవస్థ ద్వారా ఏంటి అంటే దీనికి ప్రత్యేకంగా కొలీజియంని ఒక వ్యవస్థ ద్వారా న్యాయమూర్తుల ఎంపిక జరుగుతుంది. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రభుత్వ నాయకుల ఒత్తిడి అనేది ఉండదు అని ఇక్కడ మేజర్ పాయింట్గా మనము చెప్పుకోవచ్చు. అలాగే కంపల్సరీగా చెప్పుకోవాల్సిన ఇంకొక ముఖ్య విశిష్ట లక్షణం ఏంటి అంటే ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగంలో 3వ భాగంలో 12 నుంచి 35వ ఆర్టికల్ వరకు ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కులని మనము రాజ్యాంగానికి ఒక నగ లాంటిదని కూడా చెప్పొచ్చు. సో రాజ్యాంగం అసలు హక్కు అంటే ఏంటి అంటే రాజ్యం చేత గుర్తించబడి చట్టబద్ధత కలిగి విశ్వజనీన స్వభావం గల రాయితీ సదుపాయాలే హక్కులు. సో మన రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ పరిషత్ సభ్యులు ముఖ్యంగా ఈ ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో చేర్చేటప్పుడు ఎలాంటి అంశాలను ఎలా తీసుకున్నారు అని అంటే స్ఫూర్తి ఏంటి అంటే మన ప్రాథమిక హక్కులకి ముఖ్యంగా 1215లో వచ్చిన మ్యాగ్నా కార్టా. అప్పటి వరకు కూడా హక్కు గురించి ఎక్కడా కూడా మనకు ప్రపంచ చరిత్రలో మాట్లాడుకోలేదు. ఎందుకంటే ఆ కాలంలో రాజు దైవాంశ సంభూతుడు, ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళు దైవంతో సమానము, వాళ్ళకు వ్యతిరేకంగా మనము ఏది మాట్లాడొద్దు అన్న భావనలో ఉన్నాం కాబట్టి అప్పటి వరకు కూడా వ్యతిరేకంగా హక్కులు విధులు అని ఎక్కడ రాలేదు. కానీ మొట్టమొదటిసారిగా 1215లో ఇంగ్లాండ్ రాజైన జేమ్స్కి వ్యతిరేకంగా అక్కడున్న బేరన్స్ వాళ్ళందరికీ నాయకత్వం వహించిన లాంగ్టన్ అతను ఈ మ్యాగ్నా కార్టా ఏదైతే ఉందో మాకంటూ రాజు గొప్పవాడే కావచ్చు, కానీ రాజు న్యాయం కంటే తక్కువ, రాజు కూడా న్యాయానికి తలొగ్గాల్సిందే, కంపల్సరీ మాకంటూ కొన్ని హక్కులు కావాలి అని మొదటిసారిగా ఒక హక్కుల పత్రాన్ని తయారు చేసి రాజు చేత సంతకం చేయించారు. కాబట్టి ప్రపంచ చరిత్రలోనే అన్ని హక్కుల పోరాటాలకు కానీ హక్కులకు కానీ దిక్సూచి మార్గదర్శకత్వం అనంటే మ్యాగ్నా కార్టా 1215.
సో ఈ 1215 జూన్ 15న వచ్చింది కాబట్టి మనం 2015 జూన్ 15న ఈ మ్యాగ్నా కార్టా కంప్లీట్ అయిపోయి 800 సంవత్సరాలు కూడా సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ మ్యాగ్నా కార్టాతో పాటు అమెరికా రాజ్యాంగ బిల్ ఏదైతే ఉందో హక్కుల బిల్లు 1791 కూడా మన ప్రాథమిక హక్కులకి చాలా వరకు స్ఫూర్తిదాయకం. దాని తర్వాత వచ్చిన ఫ్రాన్స్ మానవ హక్కుల ప్రకటన ఏదైతే ఉందో 1789 అనేది దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకున్నాము. అదే రకంగా విశ్వ మానవ హక్కుల ప్రకటన UNDHR యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఏదైతే 1948లో వచ్చిందో దాని చేత కూడా ప్రభావితమై మన రాజ్యాంగంలో ఎట్టి పరిస్థితులలోనూ పూర్తిగా రద్దు చేయడానికి వీలు లేని విధంగా ప్రాథమిక హక్కులను పొందుపరిచారని చెప్పొచ్చు. సో ఇక్కడ కంపల్సరీ ప్రాథమిక హక్కులకు రాజ్యాంగం చేత హామీ ఉంటుంది. అందులో అన్ని హక్కులు నిలిపివేసినా పర్లేదు, కానీ తాత్కాలికంగా వేరే హక్కులనన్నా నిలిపివేస్తారేమో, కానీ ఆర్టికల్ 20, 21 మాత్రం నిలిపివేయరు. ఇంకొకటి ఏంటి అంటే ఈ హక్కులన్నిటికీ కూడా ఆర్టికల్ 226, 32 సుప్రీంకోర్టు హైకోర్టు యొక్క రక్షణలు ఉంటాయి. మనం కావాలనుకున్నా కానీ వదులుకోవడానికి వీలు లేని హక్కులే ప్రాథమిక హక్కులు అని కూడా చెప్పొచ్చు. సో జనవరి 26, 1950 అమల్లోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం 7 రకాల ప్రాథమిక హక్కులను తీసుకొచ్చింది. అయితే అందులో 31వ ప్రకరణలో సంబంధం గల ఆస్తి హక్కు మరియు దానికి సంబంధించి ఆర్టికల్ 19(1)Fలో ఆస్తి స్వేచ్ఛ ఈ 2 పార్ట్స్ను తొలగించి 12వ భాగంలో ఆర్టికల్ 300(A)గా ఆస్తి హక్కును చేర్చారు. సో ప్రస్తుతం ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు, ఓన్లీ చట్టబద్ధమైన హక్కుగా మనము చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి అని అంటే 6 ప్రాథమిక హక్కులు మాత్రమే చెప్పాలి. ఒకటి రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, ఇంకా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇందులో మొదటిదైన సమానత్వ హక్కును ఆర్టికల్ 14 నుంచి 18 వరకు, రెండవదైన స్వేచ్ఛా హక్కును ఆర్టికల్ 19 నుంచి 22 వరకు, మూడోదైన పీడన వ్యతిరేక హక్కును ఆర్టికల్ 23 మరియు 24, నాలుగోదైన మత స్వేచ్ఛా హక్కును 25 నుంచి 28 వరకు, విద్యా సాంస్కృతిక హక్కును 29 మరియు 30లోను, అలాగే చివరిదైన రాజ్యాంగ పరిహారపు హక్కును ఆర్టికల్ 32 ద్వారా మనము రాజ్యాంగంలో చేర్చుకున్నాము. సో ఈ రాజ్యాంగ పరిహారపు హక్కుని మిగతా ప్రాథమిక హక్కులకు ఆత్మలాగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే పైనున్న 5 హక్కులకు ఏదైనా భంగం కలిగితే ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు ద్వారానే వాటిని సాధించుకోవడానికి వీలుంటుంది అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఉన్నది ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు అనేవి మొదటి నుంచి లేవు. దీన్ని 4A పార్టులో 51A అనే సవరణ ద్వారా మనము చేర్చుకోవడం జరిగింది. అంటే ఏ సవరణ అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రష్యా నుంచి మనం ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక విధులను తీసుకున్నాము. ఇందులో మొదటగా 10 డ్యూటీస్ మాత్రమే ఉండేవి. ఈ 10 కూడా అసలు ప్రాథమిక విధులు అంటే ఇతరుల కోసం మనము కొన్ని చేయడము అన్నట్టు. అంటే నైతిక బాధ్యత ఉంటుంది, ఇంట్లో పౌర బాధ్యతను పెంపొందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేవలం పౌరుల కోసం మాత్రమే ఉన్న విధులనే ప్రాథమిక విధులు అని అంటాము. ఈ 11వ విధిని 86వ రాజ్యాంగ సవరణ 2002 ద్వారా చేర్చారు. అదే 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు విద్యా అవకాశాలు అనేది. సో ఈ 10 ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో మొదట్లో అవి జనవరి 3, 1977 నుండి అమల్లోకి వచ్చాయి. కాబట్టి జనవరి 3ను ఫండమెంటల్ డ్యూటీ డే అంటే ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటామని మనం చెప్పొచ్చు. సో ఈ ప్రాథమిక విధులు అనేవి ఇతరుల కోసం వ్యక్తులు నిష్పక్షపాతంగా చేసేవి. అంటే ఇతరుల మన హక్కులు ఎంత ఇంపార్టెంటో విధి కూడా అంతే ఇంపార్టెంట్. మనకంటూ కొన్ని బాధ్యతలు, మనకంటూ కొన్ని నైతికపరమైన పౌర బాధ్యతలు ఉంటాయని గుర్తు చేసేవి ఈ ప్రాథమిక విధులుగా మనము చెప్పుకోవచ్చు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది భారత రాజ్యాంగం యొక్క మరో లక్షణం. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మనము ఆదేశిక సూత్రాలు అని అంటాం. ఇవి 4వ భాగంలో 36వ ఆర్టికల్ నుంచి 51వ ఆర్టికల్ వరకు ఉన్నాయి. సో
సో మీరు ఒకసారి మననం చేసుకుంటే ప్రాథమిక హక్కులేమో కరెక్ట్గా మనకు ఎక్కడ 12 నుంచి 35 వరకు ఉన్నాయి పార్ట్ 3లో. పార్ట్ 4లో ప్రాథమిక ఆదేశిక సూత్రాలేమో 36 నుంచి 51 వరకు ఉన్నాయి. ప్రాథమిక విధులు 51కి ఏ రూపంలో మనము చేర్చడం జరిగింది. సో ఈ వరుస క్రమాన్ని, ప్రకరణల క్రమాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ ఆదేశిక సూత్రాలని మనం ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం, ప్రాథమిక విధులని రష్యా నుంచి తీసుకున్నాం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఈ ఆదేశిక సూత్రాలే మార్గదర్శక సూత్రాలు అని కూడా అంటారు. ఎవరికి మార్గదర్శకాలు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శక సూత్రాలు ఇవి. అలాగే వీటిని ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా అంటారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని కూడా అంటారు. సో ఆదేశిక సూత్రాలను 3 రకాలుగా వర్గీకరించారు. 1 సామ్యవాద సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, 2 గాంధీయన్ ప్రిన్సిపల్స్, 3 ఉదారవాద లిబరల్ ప్రిన్సిపల్స్. సో సామ్యవాద అంటే ఒక లక్ష్యం, శ్రేయో రాజ్య స్థాపనే లక్ష్యం. గాంధేయవాద అంటే ఆదర్శవంతమైన పాలన, గ్రామ స్వరాజ్యం లేదా రామరాజ్య స్థాపన ముఖ్య లక్ష్యం. అదే ఉదారవాద అంటే ప్రాథమిక విద్య, ఉమ్మడి పౌర స్మృతి మరియు స్వతంత్ర న్యాయశాఖ, అంతర్జాతీయ శాంతి అనేవి వాటి లక్ష్యాలు. సో ఈ 3 లక్ష్యాలను ప్రతిబింబిస్తున్నాయి కాబట్టి ఈ ఆర్టికల్ మన 36 నుంచి 51 వరకు ఉన్న ఆదేశిక సూత్రాలు మొత్తం సారాంశం కూడా ఈ 3 ఆశయాలమ్మటే ఉంటుంది. కాబట్టి వీటిని మనం ఆదేశిక సూత్రాలుగా మనం భావిస్తాం. ఇవి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే అధికారంలోకి వచ్చినవి వీటిని మార్గదర్శక సూత్రాలుగా తీసుకుని ఇందులో ఉండే అంశాల ద్వారానే ప్రభుత్వ పథకాలను ప్రవేశపెడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైతే పల్లె వెలుగు ఉందో, లేకపోతే ఏదైతే గ్రామాల్లో మొక్కల పెంపకం ఉందో, హరితహారం ఉందో, లేకపోతే గ్రామ స్వరాజ్య పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా గాంధేయ ప్రిన్సిపల్స్ని ఆదర్శంగా తీసుకొని ఈ ఆదేశిక సూత్రాలను పాటించడం ద్వారానే వచ్చాయని కూడా చెప్పొచ్చు. సో ఇందులో ఉన్న 45 ఆర్టికల్ ఏదైతే ఉందో 14 సంవత్సరాల లోపు పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించాలి అనేది దాన్ని మనము సవరించి 86వ రాజ్యాంగ సవరణ 2002 ద్వారా మనము దాన్ని 21A 6 సంవత్సరాల లోపు అందరికీ ఉచిత విద్య అనే అంశంగా మనము దాన్ని ప్రాథమిక హక్కుగా కూడా చేర్చుకున్నాము అని కూడా చెప్పొచ్చు. అంటే కొన్ని ఆదేశిక సూత్రాలను కూడా ప్రాథమిక హక్కుల్లోకి మార్చాము. ఇంకా ఏంటంటే ఉచిత సేవ అనేది 39A అనే ద్వారా కొత్త ఆదేశిక సూత్రాలను కూడా మనము కొన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాము. ఇది ఉచిత సేవ అనేది 39A ప్రకారము, అలాగే 49A పర్యావరణము, అడవుల సంరక్షణ అనేది, ఇవన్నీ కూడా మనము 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాల్లో పెట్టుకున్నామని చెప్పొచ్చు. అదేవిధంగా ఇందులో మనం ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలి అని అంటే గాంధేయ దృక్పథం కానీ, సామ్యవాద దృక్పథం కానీ, లేకపోతే ఉదారవాద దృక్పథాలు కానీ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 3 అంశాల్లో కూడా గాంధేయ దృక్పథం అంటే ఆర్థిక రాజకీయ వికేంద్రీకరణ జరగాలి. ప్రతి గ్రామాన్ని లేదా పంచాయతీలను స్వపరిపాలనగా చేయాలి. ఇదే గాంధీ ఆశయం. గ్రామ పంచాయతీలు నిర్వహించలేని అధికారాలను మాత్రమే జాతీయ ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ఇంకోటి రెండోది సామ్యవాద దృక్పథం అని అంటే ఏమనుకుంటామంటే ఇది ఒక పార్టీ వ్యవస్థ మీద ఆధారపడి అత్యధిక కేంద్రీకరణతో కూడిన అపరిమితమైన అధికారాలున్న సంపూర్ణ అధికార రాజ్యాన్ని గుర్తు తెలుపుతుంది. ఎగ్జాంపుల్, ఈ సోవియట్ దేశాల్లో చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఉదారవాద అంటే కేంద్రీకృత రాజ్యాంగంతో ఉదార ప్రజాస్వామ్య విధానాలు, ప్రత్యక్ష ఎన్నికలు, పార్లమెంట్ ఆధిక్యత మొదలగు లక్షణాలు ఉన్నాయని కూడా ఉదారవాద ప్రిన్సిపల్స్ లాగా చెప్పొచ్చు. సో ఈ 3 రకాలైన ప్రిన్సిపల్స్ దృక్పథాల ఆధారంగానే మనము మన ఆదేశిక సూత్రాలని క్లాసిఫై చేశామని కూడా చెప్పొచ్చు. ఇంకొకటి లౌకిక అన్న పదాన్ని మనం ప్రవేశికలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చుకున్నాం కాబట్టి మన దేశానికి ఉన్న విశిష్ట లక్షణాల్లో లౌకిక రాజ్యం అనేది కూడా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. ఈ లౌకిక రాజ్యము అంటే మత ప్రమేయం లేని రాజ్యం అని కూడా నేను మీకు చెప్పాను. ఏదో ఒక మతాన్ని కంపల్సరీగా పాటించాలి అని కాకుండా అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యత కల్పించేదే లౌకిక అన్న పదాలు కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి, ఎందుకంటే భారతదేశంలో విభిన్న మతాల వాళ్ళు ఉంటారు, విభిన్న సంస్కృతుల వాళ్ళు ఉన్నారు, విభిన్న కల్చర్స్ అన్ని వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి మతాన్ని వాళ్ళు మనస్ఫూర్తిగా
స్వీకరించే యొక్క స్వేచ్ఛ మన ప్రాథమిక హక్కుల ద్వారా కల్పించబడుతుంది. కాబట్టి రాజ్యము లేదా ప్రభుత్వం అనేది ఏ ఒక్క మతానికి కూడా అనుకూలంగా ఉండొద్దు, ప్రతికూలంగా ఉండొద్దు అన్న ఉద్దేశంతో వచ్చిందే లౌకిక రాజ్యంగా మనము చెప్పుకోవచ్చును. సో దీన్ని మనం భారతదేశం యొక్క విశిష్ట లక్షణంగా చెప్పుకుంటాం. నెక్స్ట్, వయోజన ఓటు హక్కు. సార్వజనీన వయోజన ఓటు హక్కు లేదా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనడం ఏంటంటే, ఈ కంపల్సరిగా ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడము. ఓటు హక్కు ద్వారానే ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడము అనగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా కానీ ఓటు హక్కు ద్వారా, అంటే కుల, మత, వర్గ, భాష, ప్రాంత, ఆస్తి, లింగ విచక్షతలు లేకుండా లేదా వివక్షతలు లేకుండా వయోజన ఓటు హక్కును కల్పించారు మన రాజ్యాంగం. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఓటు హక్కు అర్హతగా 21 ఏళ్ళు ఉండగా 1989లో భారత రాజ్యాంగానికి చేసిన 61వ సవరణ చట్టం ద్వారా ఓటర్లు కనీస వయో పరిమితిని 18 ఏళ్లకి తగ్గించారు. సో 18 సంవత్సరాల వయసు వచ్చిన ఎవరైనా కానీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇది ఒక విశిష్ట లక్షణంగా చెప్పుకోవచ్చు. తర్వాత మనకున్నది అధికారాల విభజన. ఈ అధికారాల విభజన అనే డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది మాంటెస్క్యూ యొక్క సపరేషన్ ఆఫ్ థియరీ, ఏదైతే అధికార విభజన సిద్ధాంతం ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని వచ్చింది. ఏంటంటే మాంటెస్క్యూ థియరీ ప్రకారము ప్రభుత్వ అంగాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 కూడా ప్రభుత్వ అధికారాలు అనేవి ఒకే వ్యక్తి చేతిలో ఉండకూడదు. అలా ఉండడం వల్ల నియంతృత్వం నియంతపాలనగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వ అంగాలను కానీ ఆ వ్యవస్థలను కానీ 3 అధికారాలను విభజించి వేరువేరుగా జవాబుదారీతనంగా పనిచేయాలి అని చెప్తారు మాంటెస్క్యూ. అంటే ఇప్పుడు శాసనాధికారం కావచ్చు, కార్యనిర్వహణ అధికారం కావచ్చు, లేదా న్యాయాధికారం కావచ్చు, ఈ 3 కూడా ఒకరి చేతిలోనే ఉంటే వాళ్లే శాసనాలు చేసుకొని, వాళ్లే కార్యనిర్వహణ చేసుకొని, వాళ్లే న్యాయము అని అంటే అది చాలా వరకు నియంతృత్వ ధోరణిని కలిగి ఉంటుంది. కాబట్టి వేరువేరు శాసనాధికారాన్ని ఒక వ్యవస్థ, కార్యనిర్వహణ అధికారాన్ని ఒక వ్యవస్థ, న్యాయ వ్యవస్థని స్వతంత్ర న్యాయ వ్యవస్థ ద్వారా కంపల్సరిగా పరిపాలన కొనసాగించాలన్న ఉద్దేశంతో చేపట్టబడిందే ఈ అధికారాల విభజన అని కూడా చెప్పొచ్చు. కాబట్టి శాసనాలు రూపొందించి ఏ శాసనాలు అయితే ఏ ప్రజల సంక్షేమం కోసము, సమాజ సంక్షేమం కోసము, ప్రభుత్వ సంక్షేమం కోసము ఏ శాసనాలు రూపొందించాలి అని చెప్పి ముందు శాసన వర్గం వ్యవస్థ భావిస్తే ఆ శాసనాలను ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది కార్యనిర్వహణ వ్యవస్థ భావిస్తుంది. సో పకడ్బందీగా ఆ శాసనాలను విజయవంతంగా నిర్వహించబడేటట్టు కార్యనిర్వహణ శాఖ చూస్తుంది. ఈ రెండిట్లో అంటే శాసనాలు రూపొందించిన శాసనశాఖ కావచ్చు, లేదా అమలు చేసే కార్యనిర్వహణ శాఖ కావచ్చు, ఏదైనా కానీ ఆ శాసనాలు ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేటట్లు ఉంటే న్యాయశాఖ ఇన్వాల్వ్ అయ్యి కంపల్సరిగా న్యాయం అందిస్తుంది అని కూడా చెప్పొచ్చు. ఈ రకంగా మనము మన భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలను చాలా వరకు అర్థం చేసుకున్నామని కూడా చెప్పొచ్చు. ఇది చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరిగా ఒక్కసారి మీరంతా కూడా వీటిని మననం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో భారతీయ విశిష్ట లక్షణాల్లో 1 సుదీర్ఘమైన అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, 2 ప్రవేశిక, 3 దృఢ అదృఢ రాజ్యాంగ లక్షణాలు, 4 పార్లమెంటరీ ప్రభుత్వ విధానము, 5 బలమైన కేంద్రం గల సమాఖ్య రాజ్యాంగము, 6 ఏకపౌరసత్వము, ఇంకా స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, లౌకిక రాజ్యము, వయోజన ఓటు హక్కు మరియు అధికార విభజన. ఇవే కాకుండా ఇంకా విశిష్ట లక్షణాలు అనంటే ద్విసభా విధానాన్ని కూడా మనం విశిష్ట లక్షణంగా చెప్పుకోవచ్చు. సామాజిక సమానత్వానికి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కల్పించిన ప్రత్యేక నిబంధనలను కూడా మనం విశిష్ట లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అలాగే పంచాయతీరాజ్ నగరపాలక సంస్థలను కూడా మనం విశిష్ట లక్షణంగా చెప్పుకోవచ్చు. అత్యవసర పరిస్థితి నిబంధనలు ఏవైతే ఉన్నాయో 3 రకాల అత్యవసర పరిస్థితి నిబంధనలు, వాటిని కూడా మనము విశిష్ట లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఏంటంటే చట్టం ముందు అందరూ సమానులే అనే విషయాన్ని కూడా మనం విశిష్ట లక్షణంగా చెప్పుకోవచ్చు.
స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగ హోదా కలిగిన వ్యవస్థలు కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కావచ్చు, వాటిని కూడా మనం విశిష్ట లక్షణాలుగా చెప్పుకోవచ్చు. న్యాయ సమీక్ష విధానాన్ని కూడా, న్యాయ సమీక్ష అనే పదం మనకు రాజ్యాంగంలో లేకపోయినప్పటికీ ఏ చట్టాలైతే, ఏ శాసనాలైతే ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తాయో ఆ శాసనాలను తిరిగి రివ్యూ చేసే అవకాశం కల్పించబడింది. కాబట్టి ఈ న్యాయ సమీక్ష విధానం అనేది మనము అమెరికా నుంచి తీసుకున్నాము అని చెప్పి, ఆ న్యాయ సమీక్ష విధానం కూడా భారత రాజ్యాంగంలో అంతర్గతంగా చాలా ఇమిడి ఉంది అని కూడా చెప్పి మనము దాన్ని కూడా ఒక విశిష్ట లక్షణంగా భావించవచ్చు. ఆ తర్వాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఏదైతే ఉందో అది కూడా ఒక విశిష్ట లక్షణంగా భావచ్చు. అలాగే ఆర్డినెన్స్లను జారీ చేసే విధానం, కేంద్రంలో అయితే మన రాష్ట్రపతి, రాష్ట్రంలో అయితే గవర్నర్, ఈ ఆర్డినెన్స్లను జారీ చేసే విధానాన్ని కూడా మనం ఒక విశిష్ట లక్షణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మనం చెప్పుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్, నాగాల్యాండ్, అస్సాం, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఇంకా ఇది మన మిజోరాం, సిక్కిం, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల యొక్క ప్రాంతీయ సమస్యలను తీర్చేందుకు ఏవైతే ప్రత్యేక నిబంధనలు చేశారో వాటిని కూడా మనము విశిష్ట లక్షణంగా చెప్పుకోవచ్చు. సో ఈ విశిష్ట లక్షణాలు అనేవి ఏదో ఒకటి రెండు కాకుండా చాలా వరకు భారత రాజ్యాంగం యొక్క ప్రతి ఒక్క అంశాన్ని సమీక్షించేటట్టు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కటి చాలా వివరణాత్మకంగా రాశారు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని అందుకే సుదీర్ఘమైన అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా మనము చెప్పొచ్చు. సో ఇన్ని అంశాలను చాలా కూలంకుషంగా రాశారు. కాబట్టి 403 పేజీల భారీ గ్రంథాన్ని, అతి పవిత్రమైన గ్రంథాన్ని భావితరాలకు చెక్కు చెదరకుండా ఈ రోజు వరకు కూడా 1950 నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా మనము ఫాలో అవుతున్నాము అని అంటే, ఏ ఒక్క దేశం ఇన్ని సంవత్సరాలు ఒకే రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగ విధానాన్ని కానీ ఫాలో అవ్వట్లేదు అని అంటే ఇది అంబేద్కర్ గారి కమిటీ యొక్క మొత్తం ముందు చూపుతోటే ప్రతి ఒక్క అంశము అనేది ఇందులో ఉన్నది. కాబట్టి మనము వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామని కూడా చెప్పుకోవచ్చు. సో ఇందులో ఇంకా ఏమైనా అంశాలు ఉంటే మిగతా క్లాసులలో చెప్పుకుందాం. ఇప్పటి వరకు అయితే ఈ భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు అనేవి చాలా వరకు మనకు ఎంతో ఉపయోగకరమైనవి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావచ్చు, లేదా ఒక భారతీయులుగా మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సిన విషయాలన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ భారత రాజ్యాంగ లక్షణాల ద్వారానే మొత్తం 395 ఆర్టికల్స్ యొక్క సారం మొత్తం కూడా ఈ భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాల్లో ఇమిడి ఉందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి భారతదేశానికి అత్యంత ఖ్యాతిని మరియు భారత ప్రభుత్వానికి లేదా భారత ప్రజలకు ఎక్కువ విలువను, లేకపోతే ఒక ఆరాధ్య గ్రంథంగా ఉండిపోవడానికి భారత కాన్స్టిట్యూషన్ అన్ని రకాలుగా ప్రతి ఒక్కటి కూడా సవివరంగా ఏర్పాటు చేసి అప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త కొత్త ప్రకరణలు చేర్చడం, మార్పు చేయడము, లేకపోతే ఉన్న వాటిలో ఏవైతే పనికిరావు కొన్ని చట్టాలను తీసివేయడము, ఆ చట్టాలను తీసివేయడము అంటే ఇంతకుముందు క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉండేది, దాంట్లో మార్పులు చేసి జ్యుడిషియల్ రివ్యూ ద్వారానే ఇప్పుడు నిర్భయ యాక్ట్ అని కూడా చేశారు. అంటే పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం యొక్క నేరాలకు అవి సరిపోవట్లేదు, ఆ శిక్షలు ఇప్పటి వాళ్ళకు సరిపోవట్లేదని భావించి మళ్ళీ వాటి స్థానంలోనే చాలా బలమైన శిక్షలు విధించేటట్లు చేసి ఆ నిర్భయ యాక్ట్ని అమలు చేయడం అనేది జరిగింది. అంటే ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క రకంగా కూడా భారత ప్రజలకు ఎంతో వీలుగా ఉండేటట్టు ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇందులో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ద్వారా మొత్తం న్యాయాన్ని మరియు మిగతా అంశాల ద్వారా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, పార్లమెంటరీ ప్రభుత్వం కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు, ప్రతి ఒక్కళ్లకు సంబంధించిన అన్ని అంశాలను ఈ భారత రాజ్యాంగంలో క్లియర్గా రాశారు. కాబట్టి ముందు ముందు మన చాప్టర్స్లలో ఒక్కొక్క అంశాన్ని చాలా పూర్తి క్లియర్గా నేర్చుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా కూడా మొత్తం ఈ విశిష్ట లక్షణాలతో ఉన్న ఈ భారత రాజ్యాంగాన్ని ముందు మాట అయిన ప్రవేశికతోటి క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారని భావిస్తూ మళ్ళీ ఇంకో క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.